హైవేస్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ రెడీ చేసి ఉంచాను. అది నెక్స్ట్ పెడుతున్నాను ఇందులోనే. ముందైతే మన శివప్రసాద్ వీస్ ఛానల్ ఉంది కదా, 5వ ఛానల్. అందులో ఈ చైనా మాంజాల వల్ల బయట ఏం జరుగుతుంది, పోలీసులు వచ్చేసి ఎవరిని అరెస్ట్ చేస్తామంటారు, ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లీన్ కెరీర్ సంబంధించి, రామ్ చరణ్ సంబంధించి, తెలుగు భాష సంబంధించి అద్భుతమైన వీడియో రెడీగా ఉంది, చూసేయండి. హైవేస్ నేను 2020 ఆగస్టులో ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకుండానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళ ఏపీ సిఐడి వాళ్ళ చేత హైదరాబాద్ నుంచి మరి కరోనా ఆంక్షలు ఉన్న సమయంలో కూడా నన్ను విజయవాడ తీసుకెళ్లారు. అదేమంటే నాకు చెప్పింది ఒకటి, అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేసింది ఒకటి. అదేమంటే చివరికి నా తప్పు ఏమీ లేదని తెలిసి స్టేట్మెంట్స్ కూడా పంపించాను. ఆ మూమెంట్లో శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన జర్నలిస్టులు, నేను అప్పుడు ఈటీవీ పెద్ద మోడరేటర్గా ఉన్నాను. ఆ తర్వాత ఇక రామోజీ గారు ఎంతో మెచ్చుకున్నాడు నన్ను ఈ ఇష్యూ వల్ల, అండ్ బయట కూడా ఫ్రీలాన్స్గా చేసుకుంటుండడం వల్ల. ఈ లోపు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి మార్చున్నారు. సోమాజీ కూడా జరిగే పెద్ద ఇష్యూని రామోజీ ఫిలిం సిటీ మార్చున్నాను. సో ఇంకా ఓవరాల్గా అన్ని కలగలిసి వచ్చి రావడం వల్ల ఇక నేను పెద్ద నుంచి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నా ఓన్ ఛానల్స్ పెట్టిన తర్వాత, క్యాటలిస్ట్ ఎస్పీ దట్ మీన్స్ మన క్యాటలిస్ట్ ప్రసాద్ ఛానల్ పెట్టిన తర్వాత పోలీసులకు సంబంధించి, కలెక్టర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఉన్న విషయాన్ని సూటిగానే పద్ధతిగా వినమ్రంగా తెలియజేస్తూనే పోయా. థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, మన నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, అయినా సరే నీకు బుద్ధి రాలేదని కొంతమంది ఫోన్లు. మూసుకోరా, అది అరెస్ట్ కాదా, స్టేట్మెంట్ కోసం తీసుకెళ్లారు, నేనే వెళ్ళాను, వాళ్ళు రమ్మంటే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను అనేవాడిని ఈ సమాజానికి సంబంధించి మంచి జరగాలనుకున్నప్పుడు ఎంత దూరమైన అడిగేస్తాను, బట్ జాగ్రత్తగా అడిగేస్తాను, పద్ధతిగా అడిగేస్తాను. అలా నిన్న తెలుగు భాషకు సంబంధించి ఆల్రెడీ నేను గతంలో కూడా మీకు చెప్పున్నా, మన మురళీమోహన్ గారి యొక్క కోడలు, థింక్ మాగంటి రూపా గారు అనుకుంటా, తను వాళ్ళు మన ఆలీతో సరదాగా షోకి వచ్చినప్పుడు మురళీమోహన్ గారిని నాన్నని పిలుస్తాను ఇంట్లో అన్నప్పుడు, అండ్ మొన్న అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ని బాబాయ్ని పిలిచినప్పుడు ఆ అంశం కూడా నేను చెప్పున్నా. మన సొసైటీలో ఈ సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వారిని చూసి వారి వ్యవహార శైలి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వారి యొక్క వరసలు పిలుచుకునే విధానం చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, అండ్ వారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నదాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇళ్లలో ఎలాగైనా పిలుచుకోండి, ఇళ్లలో ఎలాగైనా ఉండండి. మీరు సెలబ్రిటీ అన్నప్పుడు, మీరు సొసైటీ మొత్తం మిమ్మల్ని గమనిస్తుంది అన్నప్పుడు, దయచేసి పిలుపులైనా, పలుకులైనా, మాటలైనా, డ్రెస్ అయినా, ఏదైనా దయచేసి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఉండండి. ఇదే ఆ రోజు చెప్పా, ఈ రోజు కూడా చెప్పా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా పలు సందర్భాల్లో గుడికి భార్య సమేతంగా వెళ్లకుండా గుడి సెట్ చేయటం కానీ విమర్శించా. అండ్ పలు సందర్భాలలో అడ్డదిడ్డంగా ఎవరికి పెడితే వారికి గుడుల్లో కానీ బయట కానీ గౌరవాలు అండ్ అనకూడదు కానీ లేనిపోని ప్రోటోకాల్ అందిస్తున్నప్పుడు అదే చెప్పా, అదే అడిగా, అదే క్వశ్చన్ చేశా. తెలుగు భాష, మన సంస్కృతి సంప్రదాయాలు, మన విలువలు, ఇది ముఖ్యమయ్యా అన్నట్టు. నిన్న రామ్ చరణ్ వాళ్ళ పాప క్లీన్ కెరీర్కి సంబంధించి రామ్ చరణ్ని నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీస్ త్రిబులారు. ఆ పాప చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు హూ ఇస్ దట్ అని చెప్పేసి వెనకాల ఉన్న ఒక వ్యక్తి పిలిచారు. ఫస్ట్ అది రామ్ చరణ్ అనుకున్నాను, బట్ రామ్ చరణ్ కాదు, వేరే వాళ్ళు అని మరలా క్లారిటీ కూడా ఇచ్చున్నాను, రీజాయింట్ కూడా ఇచ్చున్నాను సెకండ్ వీడియో. సో అప్పుడు ఏం చెప్పున్నాను నేను, ఆ వీడియోలో ఏం మెన్షన్ చేస్తున్నాను, దయచేసి సెలబ్రిటీల పిల్లలకు సంబంధించి మీరు ఇళ్లలో ఎలా అయినా ఉండండి, బయటికి ఏదైనా కనిపించినా, బయటికి మీరు ఏదైనా చూపించినా తెలుగుకి మాత్రం నష్టం చేయొద్దు, అండ్ మన కల్చర్ ఏదైతే ఉందో దానిని డైవర్ట్ చేయొద్దు. ఇదే నేనే చెప్పాను. అది ఎందుకు చెప్పాను, చాలామంది యూట్యూబ్ వ్యూస్ కోసం అన్నారు, రకరకాల తేడాగా మాట్లాడారు. నేను రెగ్యులర్గా చూసే వాళ్ళలోనే బ్లాక్ చేయక తప్పలే కొంతమందిని. ఎందుకంటే ఏదైనా క్లారిటీగా నేను ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏమాత్రం దాన్ని తేడా కనుక చూపిస్తే నేను తట్టుకోలేను. సీరియస్ చెప్తాను, రీల్ కూడా అలాగే ఉంటాను. నేను అలా కొంతమంది బ్లాక్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కామెంట్స్ చాలా తేడాగా వచ్చి అండ్ మూడు అసలు కంటెంట్ అది తీసుకోవాలి. ఇంకొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఉంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకొంత తేడాగా బిహేవ్ ఇంకా తీసేసాం. సో విషయం ఏంటి, నేను చెప్పింది ఏంటంటే, అందులో తెలుగు భాష, అమ్మ భాష, ఆ మాధుర్యాన్ని పసిబిడ్డలకి చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతోనే తల్లి మమకారాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని మాతృభాషలో వారి కనుక పంచగలిగితే గొప్ప వాళ్ళు అవుతారు. సొసైటీ మొత్తం గమనిస్తోంది, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫాలో అవుతారు.
ఇందా చెప్తూ డైవర్టే మాగంటి రూప గారిది అండ్ కళ్యాణ బాబు ఏంటో అల్లు వచ్చింది. అదే రోజు వీడియో కూడా నేను చెప్పున్నాను అనుకుంటా, నాకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ ఆవిడని మమ్మీ అంటాడు, వాళ్ళ బిడ్డలు వచ్చేసి ఆవిడ మమ్మీ అంటారు. ఏంది అసలు అది ఏంద్రా అంటే పులిని చూసి నా కోత పెట్టుకోవడం. కబాలీ సినిమా మీ అందరికి వచ్చేసి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పేది. అందులో కబాలీ అనా సబ్జెక్ట్ కరెక్షన్ లేదా ఇంకో మూవీ నేను నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, సూట్ వేసుకోవటం. ఇప్పటికీ నేను చాలామంది చెక్ చేస్తూ ఉంటాను. వస్త్రధారణ అన్నది మనం చేసే పనిని బట్టి, కానీ కొంతమంది డబ్బున్నట్టు సూట్ వేసుకోవాలా, అగ్రకులాల వల్లే సూట్ వేసుకోవాలా, ఏం మేము వేసుకోకూడదు సూట్ వేసుకున్నాడు కొంతమంది. రజనీకాంత్ సినిమా కూడా అదే చూపిస్తాడు, సూట్ వేసుకుంటే గౌరవం, వాళ్ళేంటి మనం కూడా వేసుకోవాలి అన్నట్టుగా చూపించడం. ఫులిష్నెస్ అది. మన సమాజంలో ఇప్పుడు చాలామంది అదే ఫాలో అవుతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అలా ఈ పిలుపులు కూడా డబ్బున్న వాళ్ళే మమ్మీ డాడీని పిలుచుకోవాలా, మనం కూడా పిలుచుకుందాం అలా పిలుచుకునేవాళ్ళు. డబ్బున్న వాళ్ళే గుడ పిలకలు తోడుకోవాలా, టార్న్ న్యూస్లు చిన్న చిన్న స్కర్ట్లు మనం కూడా వేసుకుందాం. అండ్ డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీలే వరుసలు మార్చి పిలుచుకోవాలా, మనం కూడా పిలుచుకుందాం. ఏంటి అసలు ఇవన్నీ చూసి చూసి విరక్తి కలిగి చిరాకు పుట్టున్నా నేను. కనీసం ఈ జనరేషన్ వాళ్ళైనా తెలుగులో భాషలో ఉన్నటువంటి పదాలని ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్లాలన్నా, బతికించుకోవాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, పద్ధతి ఉండాలన్నా. ఇదిగో మన సమాజంలో ఈ సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పనులను గమనిస్తుంటారు అంతా. కాబట్టి మనం వారికి సంబంధించి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఉన్నట్టు చెప్దాం అని ఆ వీడియోలో నేను చెప్పాను. తమ్నేల్లో అల్లు అర్జున్ వాళ్ళ బిడ్డని పెట్టే కదా, అన్స్టాపుల్ షో ఉందా, మొన్న పుష్ప 2 రిలీజ్ అవడానికి ముందు అన్స్టాపుల్ షో ఆహాలో మన బాలకృష్ణతో వచ్చింది కదా, అందులో మీరు చూడండి, అల్లు అర్హ బంగారు తల్లి చిట్టి తల్లి అడజన కాంచే ఆ పద్యం కూడా నిచ్చున్నాను కదా, ఆమె ఎంత చక్కగా మాట్లాడింది తెలుగు. ఆ పిల్లోడు, నేను మరలా ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదండి, మన తెలుగు భాష అన్నది పసిపిల్లలకు కూడా ప్రపంచంలో మనం చెప్పలేనప్పుడు వారికి ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ వచ్చేసి, ఏమ్మా నీకు హోంవర్క్ మమ్మీ చేపించితే డాడీ చేపిస్తారా, ఎవరు చేపిస్తారా ఏంటి అని చెప్పేసి ఆ పిల్లోడిని అడిగితే, బాలకృష్ణ గారి వయసు ఎంత అండి, ఎవరో చేపించారా ఆ పిల్లోడు అన్నది. ఎందుకంటే ఆ పిల్లోడికి తెలియదు పాపం, తప్పేంటి ఒప్పేంటి, పెద్దలతో ఎలా ఉంటే పిల్లలతో తెలియదు అది. నిన్న మొన్న నేను ఒక వీడియో చూశాను, రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, ఆ మూమెంట్లో చెప్పాడు, నాగబాబు అండ్ వేరే ఎవరో మాట్లాడుకునే మూమెంట్లో కొన్ని పదాలు బూతులు సమ్మేవో వచ్చాయి. రామ్ చరణ్ చిన్నపిల్లాడు, రామ్ చరణ్ ఆ పదాలను విని నాగబాబు దగ్గర అనేసాడు, అవి బాగున్నాయి, లేదా పెద్దలు మాట్లాడుకున్నారు మనం కూడా మాట్లాడవచ్చామో, పెద్దలు మాట్లాడుకున్న మనం కూడా పెద్దలు పోతామో అనుకొని రామ్ చరణ్ నాగబాబుని అనేసాడు. ఇక నాగబాబు రే ఏం మాట్లాడేవరా చరణ్ నువ్వు అని చెప్పేసి తీసుకొని చరణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇక కొడతామో సంథింగ్ ఏదో జరిగింది, అది అయిపోయింది. అక్కడ ఏంటి రామ్ చరణ్ ఏం చెప్పాడు, రామ్ చరణ్కి ఆ పదాలకి మీనింగ్ తెలియదు, బట్ అవి తెలుగు పదాలు వాడేసాడు, బాగున్నాయి కదా అన్నట్టు, లేదన్నప్పుడు పెద్దలు మాట్లాడుకునేవి అన్నట్టు. అది బూత్ అని తెలియాలిగా. అలాగే బూతులు నేర్పండి అనను, ఏమంటానంటే ఇదిగో ఇది మంచి, ఇదిగో ఇవి మనం మాట్లాడాలి, ఇదిగో వీళ్ళని ఇలా పిలవాలి, వీళ్ళతో ఈ మాటలు అనకూడదు, ఎందుకు వేరే ఎక్కడైనా ఎవరైనా విన్నాం అది మనం అనకూడదురా, తప్పురు అది అనకూడదు, నేర్పండి, ఇదిగో ఇలా పలకాలి, ఇలా పిలవాలి. ఈరోజు మార్నింగ్ ఇద్దాం అనుకున్నా ఇది, కానీ మార్నింగ్ వచ్చేసి పవర్ లేకుండే దాన్ని నిన్న ఆల్రెడీ చేసి పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఢిల్లీలో ఆ బంబుల్ యాప్లో స్నాప్చాట్ యాప్లో అమ్మాయిలని అమెరికా మోడల్ అంటూ దరిద్రుడు 700 మంది అమ్మాయిలు అంట వాడి లిస్టులో. మరి ఎంత ఫులిష్గా ఉన్నారో అర్థం అట్లా ఆడవాలి. సరే ఇప్పుడు టాపిక్ ఏంటి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా రామ్ చరణ్ గారి విషయంలో. ఎందుకంటే నిన్న మన బాలయ్య బాబుతో ఆ షోకి సంబంధించి ప్రోమో ఇచ్చున్నారు, నేను వీడియో ఇచ్చేకొచ్చినట్టుంది ఆ ప్రోమో, అది ముందే చేస్తుంటే ఎక్స్ట్రాడినరీ వీడియో ఇచ్చేవాడు. సో అదేంటి క్లీన్ కారాన్ని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చూపించట్లేదు ఎందుకంటే బాలయ్య బాబు అడిగాడు. దానికి మన రామ్ చరణ్ ఏం చెప్పారండి, నాన్న అని నన్ను పిలిచిన రోజు నేను చూపిస్తా అన్నాడు. సూపర్ అండి, చాలా బాగా నచ్చింది నాకు అసలు ఆ మాటే నచ్చింది. అండ్ సన్నగా ఉంటుంది, సరిగా తినదన్నట్టు, ఓకే గుడ్. ఆ ప్రేమ నిన్న వీడియోలో చెప్పింది కూడా అదే, నేను ఎప్పుడు చెప్పి కూడా అదేనండి. నాకు 5 మేనపడు, ఒక మేనలోడు కదా, వాడిని గారాబం చేయడు కదా, పాపడి చిన్నప్పుడు కొడుతూనే ఉండేవాడు. వాడు పెద్ద అయ్యాక దాన్ని ఫ్రెండ్గా ట్రీట్ చేశాను వాడిని, ఇప్పుడు నా ఫ్రెండ్ అవాడు.
బట్ ఆడపిల్లలు ఉన్నారు కదా, అందరిని కూడా ఇప్పటికీ గారాబం అంటే ఒక రకంగా ఎలాగంటే మా అమ్మ కన్నా బాగా వాళ్ళని చూసుకుంటాను. ఆడపిల్లలు అంటే మహాలక్ష్మి అండి, బంగారం అండి. వారిని పిలిచే పిలుపులు కొంతమంది వసే అది ఇది అని అంటారు, తప్పలు అనకండి. ఆడవాళ్ళు పిలుచుకునే పిలుపు వేరు, మగవాళ్ళు పిలుచుకునే పిలుపులు వేరు. మగవాళ్ళు అన్నప్పుడు ఆడవారిని పిలిచేటప్పుడు అయితే పేరు పెట్టి పిలు, లేదన్నప్పుడు అమ్మానో గౌరవనో సంథింగ్ ఎలా చెప్పాలి, ముద్దు పేర్లు లేనట్టు చక్కగా మంచి మంచి పేర్లతో పిలు, లేదా రెస్పెక్ట్తో పిలు. బూతు మాట వద్దు, మగవాడిని పిలిచే పిలుపులు వద్దు. ఆడవారిని ఆడవారిగా చూడు. సరే గారాబం కొద్దీ ఒరే అనే వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు, అది ఓకే. బట్ ఒసే అది ఇది నాకైతే నచ్చదు. బట్ కొంతమంది పిలుచుకుంటూనే ఉంటారు పిల్లల్ని. ఏమైనా రావే, అజ్జుడు ఏం చేస్తుందో అనేవాళ్ళు ఉంటారు. ఇంకా అవన్నీ ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళవి, నేను కాదనను. బట్ నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ కానీ మన అల్లు అర్జున్ కానీ వాళ్ళ బిడ్డల విషయంలో చక్కని తెలుగు, అలాగే మీరు కూడా మీ బిడ్డల విషయంలో చక్కని తెలుగుని నేర్పండి. తెలుగు పదాలని వారు పలికేలాగా చూడండి, తెలుగులో చక్కగా రాసేలా చూడండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కాక, ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివితేనే లైఫ్ అని అంటున్నారు. ఓకే కూల్, చదవండి, పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేయండి, ఓకే హ్యాపీ. బట్ తెలుగు భాష అమ్మ భాష ఎదురింటంటే సూపర్ ఉంది, మిమ్మల్ని దూరం పెడతా కాదు కదా. అమ్మ జాగ్రత్త కాపాడుకో, అమ్మ చెప్పించేయి, అమ్మతో ప్రేమగా ఉండు. ఎదురింటంటే కూడా బాగా నచ్చింది వెళ్ళు, ఆమెది కూడా పద్ధతిగా ఉండు, అంతే తప్ప పద్ధతి లేకుండా ఉండమని కాదు నేనేది. మీకు అర్థమైంది ఏం చెప్తున్నాను? సో సండే రోజు ఇంతకు మించి లాగొద్దు, వీడియో క్లోజ్ చేస్తున్నాం. మేబీ ఈ వీడియో ఎంతమంది చూస్తారంటే నాకు ఐడియా లేదు. బట్ నేను చెప్పదలుచుకుంది, మొన్న అల్లు అర్జున్ వాళ్ళ బాబు ఎలాగైతే బాలకృష్ణని ఫ్లోలో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా, లేదు వాళ్ళ అమ్మ నాన్న పిల్లోడిని అంటున్నట్టుగా, వీళ్ళు ఎవరు చేర్పించారా, ట్యూషన్ మాస్టర్ చేర్పించింది అని చెప్పినప్పుడు ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటంటే పిల్లోడు ఏం మాట్లాడుతున్నాడు అనిపించింది. పాపం పిల్లవాడికి తెలియదు. అలాగే రామ్ చరణ్ చిన్నప్పుడు నాగబాబుని తిట్టిన తిట్లు తెలియదు. అందుకు నేను కూడా అండి చిన్నప్పుడు మా నాన్న ఒరే అనేవాడిని. నిజం అయితే 2 సార్లు అన్నప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. బట్ అది రిపీట్ అవుతున్న మూమెంట్లో కోప్పడ్డాడు. ఒకసారి 2 సార్లు అంటే సరదా లేదా అన్నాడని అనుకుందాం, అమ్మ తప్ప మనం అనకూడదు, పెద్దవాళ్ళని ఒరే అనకూడదు. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ బాబాయ్ అనకూడదు నాయన. చిన్నప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పిలుచుకుని పిలుపులతో పిలిచినప్పుడు ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాడిని ఎంకరేజ్ చేసే కొంతమంది ఉంటారు. అలాగే పిల్లలు పాడైపోతారు. బట్ మా నాన్న కానీ మా తాత కానీ నేను ఎప్పుడన్నా రామ్ చరణ్ లాగా తొందరపడేదని అన్న కలగా చేసుకుని పద్ధతిగా చెప్పారు. ఒకసారి అయితే నా సాధారణంగా చేంతాడు అంటారు కదా, దాన్ని ఏమంటారు, బాలు నీళ్ళు తోడేది, దాంతోపాటే వాసన తేలే ఒకసారి కొట్టాడు నన్ను, ఇట్లాగే అవుతానేదా అన్న. సో విషయం ఏంటి, ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్తున్నానంటే దండం పెట్టి మరీ చెప్తాను. మీ పిల్లలకి తెలుగు మాట్లాడటం, తెలుగులో రాయటం, తెలుగు నేర్చుకోవటం, అండ్ డైలీ పేపర్ చదవకపోయినా కనీసం వార్తలనే వినమని చెప్పండి. నేనైతే ఈటీవీ న్యూస్ మార్నింగ్ 7 AM, ఈటీవీ న్యూస్ 9 AM నైట్, ఇది ఖచ్చితంగా చూడమని చెప్తే ఎవరికైనా. సరే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, మరలా చెప్తున్నది ఏంటి, దయచేసి తెలుగుని, తెలుగు భాషని, తెలుగు పిలుపులని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలని దయచేసి చీకట్లో కలపొద్దు, కలగర్భంలో కలిపేయద్దు, అవి సజీవంగా ఉండేలా చేయండి. అండ్ అమ్మ భాషని మన కన్నతల్లితో సమానంగా మనం చూసుకుందాం, కాపాడుకుందాం. పసి బిడ్డలని గుడిలో దేవతలలాగా చూసుకుందాం, కాపాడుకుందాం. ఎదురింటి వాళ్ళైనా పక్కింటి వాళ్ళైనా ఎవరైనా సరే వారిని గౌరవాన్ని కాపాడుకుందాం. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేదైనా మిస్ అని అనిపిస్తే కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తాను, నా మెంటాలిటీ, నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, హెడ్ వెయిట్ కదా హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ. పొలిటీషియన్సా, పోలీసులా, బ్యూరోక్రాట్సా, డబ్బు ఉన్నాడా, డబ్బు లేనాడా, పేదవాడా, అడుక్కునేవాడా, ఎవరైనా సరే నేను చూసేది ఏంటంటే వాళ్ళు పద్ధతిగా ఉన్నారా లేదా, అండ్ వాళ్ళు చేసే పనికి తగ్గట్టు మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, అండ్ వాళ్ళ స్థాయి ఏంటి అంటే ఇన్ ద సెన్స్ ఆ చేసే పనిని బట్టి వాళ్ళు ఉన్నారా, అంతకుమించి చెప్పి ఇమాజిన్ చేసుకుంటున్నారా, వారికి అర్హత ఉందని ఆలోచిస్తున్నారా, అర్హత లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ నేను చూస్తూనే ఉంటాను, క్రాస్ చెక్ చూస్తూనే ఉంటాను. నన్ను పొగుడుతూ ఎంతమంది కామెంట్లు పెడుతున్నా నేను నార్మల్గానే ఉంటా, కొంతమంది అలా అనొద్దంట. ఇక వేరే విధంగా ఎవరైనా ట్రీట్ చేస్తూ ఎవరైనా తిడుతున్నప్పుడు నిజంగా అది చూసి నిజంగా తప్పు చేసినా క్రాస్ చెక్ చేస్తా, ఏం లేదంటే తీసి అవతల పడేస్తా. అండ్ నేనేమన్నా అంటే ఒక విమర్శని నేను తీసుకుంటా, ఆ విమర్శ నిజంగానే నా తప్పు ఏదైనా ఉంటే అందులో కనిపిస్తే సరి చేసుకుంటా. ఏమీ లేకుండా వాళ్ళు అంటున్నారంటే అటుంటే అసలు దరిదాపు కూడా రానివ్వండి నేను. ఎందుకంటే ఏదైనా సరే మనం ఎంటర్టైన్ చేసామంటే ఇంకా అలాగే మారిపోతారు అవతల. చాలామంది ఇదే చెప్తారు,
అవతల వారు మిమ్మల్ని ఏదన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మీకు అది బాధ కలిగిస్తుందంటే దానికి సొల్యూషన్ ఉంటే సరే, లేదంటే వాళ్ళని దూరం పెట్టడమే సొల్యూషన్. ఆ దరిదాపులో మీకు పోకుండా ఉండటమే సొల్యూషన్ అని చెప్తూ ఉంటాం. అలాగే తెలుగు భాషకు సంబంధించి కూడా ఎవరైతే తెలుగు భాషను తక్కువ చేసి మాట్లాడతారో, తెలుగులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళ దరిదాపులో మీకు పోవద్దు, వాళ్ళు అసలు ఎంటర్టైన్ చేయొద్దు. కాదు కూడదంటే వారికి మన తెలుగు భాష గొప్పతనం చెప్పండి, మా అమ్మ భాష అని చెప్పండి. మిగతా భాషల్లో ఉన్నటువంటి అంతా కూడా చక్కగా వాళ్ళ భాషలో మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు తప్ప వేరే మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఉంటూ రోజు ఎంతోమందిని గమనిస్తే నా బాధ అంతా మీకు వ్యక్తం చేస్తూ ఉన్నాను. తెలుగుని కాపాడుకుందాం. పసిబిడ్డలకి తెలుగు మాధుర్యాన్ని తెలుగు చేద్దాం. చదువుకునేవారు ఖచ్చితంగా తెలుగుని రాయటం నేర్చుకోండి. తెలుగు పుస్తకాలు చదవండి. పుస్తక పఠనం కనుక అలవాటు చేసుకుంటే అపారమైనటువంటి జ్ఞానం మీ సొంతమైంది.